పొట్టు మినుములు మాత్రమే రాత్రంతా నానేయాలి. ఒక 12 గంటలు నానేయాలి. నానేసాక అలా చేతులు కొట్టుకుని నిలబడి నవ్వుతూ ఉండాలి. చెప్పు, మళ్ళీ హాయ్ చెప్పు. హాయ్. ఈరోజు మనము తిరుపతి వడలు చేద్దాం. తిరుమల వడలు, కొండపైన ప్రసాదాలు ఇస్తారు చూడు, ఆ వడలు చేద్దాము. పొట్టు మినపప్పు నానబెట్టుకోవాలి 8 గంటలు. పొట్టు మినుముల మినపప్పు, పొట్టు మినపప్పు ఉన్న దబ్బపప్పు ఉన్న మీకు ఏది ఇష్టం అది ఉన్నింది నానబెట్టుకోండి. మినుములు అయితే బెస్ట్. పొట్టు మినుములు మినుములు బాగుంటుంది, దబ్బపప్పు బాగుంటుంది. పొట్టుపప్పు నానబెట్టేసి 8 గంటల దాకా తర్వాత బాగా వడకట్టేయాలి. వడగట్టేసి దీంట్లో వేసుకొని మిక్సీకి వేసుకుందాం. నీళ్ళు ఒక సొక్క ఉండకూడదు, లేకపోతే తిరుపతి వడలో బాగా రాదు. తిరుమల వడలు యాక్చువల్గా గ్రైండర్లో వేస్తే ఇంకా బాగుంటుంది. ఇట్లా బరగగా ఉండాలా. ఇప్పుడు మనం దీన్ని దీంట్లో నీళ్లు వేయాలా? నీళ్ళు వేయకూడదు సార్, అంటే గట్టిగా ఉండాలి, బరగగా ఉండాలి. నీళ్ళంతా వడగట్టేసినాం కదా మినపప్పు, నీళ్ళు లేకుండా వేసుకోవాలి. గట్టిగా ఉండాలి, బరగగా ఉంటేనే తిరుపతి వడ బాగా వస్తుంది. ఫస్ట్ సాల్ట్ వేసుకున్నాం సార్, దీనికి తగిన సాల్ట్ వేస్తాము. ఇది జీలకర్ర మిరియాలు ఒక్కలు మిక్కలుగా దంచుకునేది. ఇది దంచింది జీలకర్ర మిరియాలు అంతే, కొద్దిగా ఇంగువ కాస్త. దీన్ని కలుపుకొని సాల్ట్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నారంటే ఇది కలిపేసినాం కదా. ఇప్పుడు వడలు చేసుకుందాం. అస్సలు తడి ఉండకూడదు, తడి లేకుండా కలుపుకోవాలి, గట్టిగా ఉండాలి పిండి. ఇప్పుడు అంటే గుడ్డ, నేత గుడ్డ, తడిగుడ్డ పైన చేద్దాం. దేవుడికి కదా దీనిపైన చేద్దాం. చూడండి, ఇప్పుడు నేను తుంచి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా ఉంటుందంటే అంత బాగుంటుంది. చూడే, లోపల కూడా అట్లే కాలింది. ఇట్లా ఉంటే కరకర ఉంటుంది. వచ్చింది, సౌండ్ వచ్చింది కరకర అనేది. సూపర్గా ఉంది, బాగా ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి.